ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పప్పుచారు రైస్, ఇడ్లీ, వడ అన్నింటిలోకి చాలా బాగుంటాయండి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే నానబెట్టి పెట్టుకోవాలి. ఒక గ్లాస్ కందిపప్పుకి 2.5 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. తరువాత ఒక 3 ములక్కాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే 4-5 గ్రీన్ చిల్లీ, ఒక 4 బెండకాయలు కూడా ఇలా ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. 5-6 ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ మేము ఇలానే తీసుకుంటామండి, మీకు కావాలంటే ముక్కల్లా కూడా కట్ చేసి తీసుకోవచ్చు. అలానే 2 టొమాటోలు ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని బాగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. వెజిటబుల్స్ మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే అవే వేస్తున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 4 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలానే మిగిలిన వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ కూడా 50% పైన ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈలోగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టి పెట్టుకోవాలి. నేను తీసుకున్న చింతపండు పులుపు ఎక్కువగా ఉంటుందండి, అందువల్ల కొంచెమే తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం చింతపండు వేసుకోవచ్చు. వెజిటబుల్స్ని మధ్యలో ఇలా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. వెజిటబుల్స్ ఫ్రై అయ్యేలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొద్దిగా వెల్లుల్లి, అలానే కొంచెం అల్లం, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలానే కొంచెం ఎండు కొబ్బరి వేసుకోవాలి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. మీకు కావాలంటే ఎండు కొబ్బరి కానీ లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇదైతే ఎండు కొబ్బరి పొడి అనమాట. మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ వెజిటబుల్స్ కూడా 50% పైనే ఉడికిపోయాయి కదా. ఇప్పుడు దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లో కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను. అలానే ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఆ చింతపండు రసం తీసి వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 3/4 లీటర్ వరకు వాటర్ యాడ్ చేశానండి, అంటే మొత్తం 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేశాను. మీరు తీసుకున్న పప్పుని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాల పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని 15 నుండి 20 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. పప్పుచారు 15 నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బెల్లం వేసుకుంటే పప్పుచారు చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పుచారు రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, చూశారు కదా పప్పుచారు చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.